అతను మ్యాజిక్. మధ్య తరగతి వాళ్ళందరూ గూడా నేను ఇండస్ట్రీకి రావచ్చు, వచ్చి ఇక్కడ విజయం సాధించొచ్చు అని జెప్పేసి నించోడానికి ఎంతోమందికి నిజంగా ఆ టైంలో ఇతను నిజంగా అంత గొప్ప నటుడా అంటే అంత పెద్ద అద్భుతాలు చేసిన నటుడేం గాదు. పోనీ ఆ సినిమా తర్వాత వరుసగా విజయాలొచ్చినాయంటే అలా విజయాలొచ్చిన వ్యక్తి గూడా గాదు. 3 సినిమాలు తన కెరియర్ మొత్తంలో మంచిగా సింపుల్‌గా భలే వచ్చాడన్న ఫీలింగ్ తీసుకొచ్చాయి. 2016 జూలై 29వ తారీఖున ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు 'పెళ్లి చూపులు'. అందులో నుంచి వచ్చిన వ్యక్తి అద్భుతమైన నటుడు విజయ్ దేవరకొండ. భలే సింపుల్‌గా భలే ఉన్నాడే, మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు అని అందరూ కలుపుకున్న నటుడు కరెక్ట్‌గా సంవత్సరం తిరిగేసరికి 'అర్జున్ రెడ్డి' అంటూ వచ్చి మొత్తం విధ్వంసం సృష్టించాడు. ఆ ఒక్క విధ్వంసంతోని ఎంతోమంది మధ్య తరగతి వాళ్ళందరూ గూడా మేము గూడా హీరోగా రావచ్చు, మేము గూడా నటుడవ్వచ్చు అనే ఆశల్ని కల్పించాడు. ఆ తర్వాత 'గీత గోవిందం' అనే ఒక సినిమా, 'టాక్సీ' వాళ్ళ ఒక సినిమా. ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కడా గూడా నిలబడలేదు. కానీ ఎందుకు విజయ్‌కి అంత క్రేజు? ఎందుకు అంత యూత్‌లో అంత పెద్ద స్టార్‌లాగా ఆయన కనిపించినా సరే, ఎక్కడ సోషల్ మీడియాలో అయినా సరే, ఎందుకు ఇంత సంచలనాలంటే నాకు తెలిసి ఒక కమిట్మెంట్. ఒక సోషల్ మీడియాని వాడుకోవటం గానీ, కరెక్ట్‌గా తను చేసే పనిని నిబద్ధతతో చేయటం గానీ, హిట్, ఫ్లాప్‌లు అతని చేతిలో లేవు. అది జగమెరిగిన సత్యం. ఎవ్వరికైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా తెలుసు. కానీ ఆ హిట్ వచ్చినప్పుడు, ఆ వచ్చిన హిట్‌ని ఒకటిని పదింతలుగా లెక్కించుకొని దాన్ని లెక్క చూపించుకోవటంలో విజయ్‌ని మించినోడు లేడు. అలాగే తన సహధర్మచారిణి. ఎప్పుడైతే ఒక సినిమా ద్వారా అమ్మాయి వాళ్ళిద్దరికీ ఒక పరిచయం ఏర్పడిందో, అప్పటినుంచి ఇద్దరు ప్రేమికుల్లా ఉన్నారు. సైలెంట్‌గా ఉంటూ పెళ్లి చేసుకున్నారు. ఇలా గూడా అందరికీ దృష్టిని ఆకర్షించాడు. ఇలా ప్రతి ఒక్క దగ్గర గూడా విజయ్ దేవరకొండ మార్క్‌ని క్రియేట్ చేసుకోవటంలో ఎప్పుడు నంబర్ 1గా ఉన్నాడు. అందుకే అతనికి అంత క్రేజు. సినిమా హిట్టు, ఫ్లాప్‌తో సంబంధమే లేదు అని చెప్పి మళ్ళీ చెప్తున్నానికి రీజన్ ఏందంటే, ఇప్పుడు మళ్ళీ చేస్తున్న డైరెక్టర్లందరూ గూడా మళ్ళీ అతనితో చేస్తానే ఉంటారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే ఒక సినిమాతో ఒక చిన్న అవకాశం ఇచ్చిన నాగాశ్విన్‌ని గుర్తుపెట్టుకొని నాగాశ్విన్ పిలిచిన ప్రతిసారి ఎళ్లి నాగాశ్విన్ కోసం విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి చేసిన ప్రతి ఒక్క క్యామియోను పెద్ద విజయాలు సాధించినాయి. ముఖ్యంగా గమనిస్తే 'మహానటి' సినిమాలో విజయ్ క్యారెక్టర్ తీసుకోండి. అలాగే 'కల్కిలో' మొన్నొచ్చిన 'సింగీతంలో' కూడా క్యామియో అపియరెన్స్‌లో కనిపించాడు. అలాగే మొదటిసారి తనకు అవకాశం ఇచ్చిన 'తరుణ్ భాస్కర్' సినిమాలకు సంబంధించి నిర్మాతగా మారాడు. తన సినిమాల్లో క్యామియోగా చేశాడు. 'ఈనగరానికి ఏమైంది' అనే ఒక సినిమాలో అలా వచ్చి ఇలా కనబడేవాడు. ఎక్కడ కూడా కృతజ్ఞత పోగొట్టుకోలేదు అతను. ప్రతి ఒక్కళ్ళకి కూడా తన నమ్మి ట్రావెల్ చేసిన వ్యక్తులతోని ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. అందుకే తనకెప్పుడు కూడా ఒక ఒక వర్గం నుంచి గానీ, ఒక ప్రాబ్లమ్ నుంచి కానీ ఎప్పుడు కూడా మనిషిగా ఆయన ఎప్పుడు దిగజారిపోలేదు. ఎప్పుడు కూడా నంబర్ 1 పొజిషన్‌లోనే ఉన్నాడు. తన ద్వారా వచ్చిన తన తమ్ముడికి కూడా హీరోగా మంచి ఛాన్సులు ఇప్పిస్తూ ఒక ఒక పెద్ద కింగ్డమ్‌నే తయారు చేశాడు. ఇలాంటి ఒక కింగ్డమ్ తయారైనప్పుడు చాలామంది కూడా అతన్ని ఆరాధించడంలో తప్పే లేదు. కొన్ని వందల మంది, కొన్ని వందల కుటుంబాలు దీనికి సంబంధించి ఇంకా కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఇకపోతే బ్రాండ్స్‌కి సంబంధించి విజయ్ దేవరకొండ చేసే మాన్యూస్ మామూలుగా ఉండవు. దాదాపు 24,000,000 ఫాలోవర్స్ అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. అంటే దాదాపు 2,40,00,000 మంది. అది ఒక చాలా పెద్ద నెంబరు. హీరోస్‌కి చాలా తక్కువుంటారు. అట్లాంటి దానిలో కూడా ఇతనికి విజయంతో సంబంధం లేకుండా కూడా వాడినెప్పుడు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు విజయ్ గురించి వీడియో అంటే, విజయ్ దేవరకొండ హీరోగా ప్రారంభమయ్యి 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హిట్ కొట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని టాక్ తెలుగు ప్రయత్నిస్తుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.